మంచిది. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువుని బట్టి నా హృదయపూర్వక వందనాలు. కనుక ప్రభువు యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ దినము వాట్ యు హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి కొరకము నువ్వు ఏం త్యాగం చేశావు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక ఈరోజు వాట్ యు హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు ఏం త్యాగం చేశావు, నువ్వు ఏం వదులుకొని యేసయ్యని సంపాదించుకున్నావు, యేసుక్రీస్తు వారిని సంపాదించుకున్నావు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కనుక దాని కొరకు ఈరోజు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగంలో నుంచి పరిశుద్ధమైన లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు మనం చదువుకుందాం. కనుక ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మొదటి వచనానికి రెండో వచనానికి కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అని గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఫిలిప్పీ సంఘముతో మీరు ప్రభునందు ఆనందించండి, సంతోషించండి అని రాస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే ఏం చేస్తున్నాడో గమనించినట్లయితే కుక్కల విషయమై చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఆ పై వచనానికి ఆ కింద వచనానికి వ్యత్యాసం కనపడుతుంది. అతడేమో అయ్యా మీరు సంతోషంగా ఉండండి అని చెప్పేసి, ప్రభువునందు మీరు ఆనందించండి అని చెప్పేసి తెలియపరుస్తూ వెంటనే ఏం చేశాడో తెలుసా, కుక్కల విషయమై ఒకటేమో పొలైట్గా తెలియజేస్తున్నాడు, అంటే సాత్వికంగా తెలియపరుస్తున్నారు, మీరు ప్రభువునందు ఆనందించండి, ఇది మరలా మీకు రాయటం నాకు కష్టతరమేమి కాదు. కనుక వెంటనే ఏమంటున్నాడంటే కఠినంగా కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనము ఈ వాక్య భాగాన్ని విశ్లేషించుకోబోతున్నాం. అంటే ప్రతి విషయాన్ని మనం గమనించబోతున్నాం. అసలు ఎవరికి రాశారు, ఈ కుక్కలు ఎవరిని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనకి చదివితే అర్థం కాదు, కానీ ఇందులో ఉన్న విషయాలను మనము ఒక్కసారి విషాదపరుచుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే శరీరమును ఆస్పాదము చేసుకొనక అని అంటున్నాడు. అయితే శరీరమును ఆస్పాదం చేసుకోవటం అంటే ఏంటి? ఇంకా మనం గమనించినట్లయితే నేను హెచ్చించుకోవలసి వస్తే, నేను శరీరమును ఆస్పాదం చేసుకొని మాట్లాడవలసి వస్తే, నేను ఒక పరిసయ్యుణ్ణి, హెబ్రీలో పుట్టిన ఒక హెబ్రీయుణ్ణి అని, నేను 6వ దినాన సున్నతి పొందినవాడనని అన్ని విషయాలను ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. అసలు ఎందుకు తెలియపరుస్తున్నాడు పౌలు భక్తుడు? అతని ఉద్దేశం ఏంటి? అసలు ఈ సంఘములో ఏం జరిగింది? ఈ 3వ అధ్యాయానికి గల కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకొని పౌలు భక్తుని యొక్క వేదన ఏంటో మనం తెలుసుకుందాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 3వ అధ్యాయము 2వ వచనాన్ని నుంచి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఏమంటున్నాడనంటే కుక్కల విషయమై చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు ఈ మాట? ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటే? ఈ మాటను మనం అర్థం చేసుకోవాలని అంటే ఇక్కడ జరిగే ఈ సంఘములో, ఫిలిప్పీ సంఘములో జరిగే పరిస్థితిని మనం తెలుసుకోవాలి. అపోస్తుడైన పౌలు భక్తుడు మనందరికీ తెలుసు, 16వ అధ్యాయంలో అతడు ఈ సంఘాన్ని ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక మంది పట్టబడి ఏం చేశారంటే సంఘం ఏర్పాటు చేయబడింది. లుదియా, అలాగనే చెరసాల నాయకుడు, అలాగే పూతోని దేవత బట్టిన ఒక చిన్నది, వీరందరూ కూడా ఏర్పాటు చేయటం వల్ల, అనేక మంది సువార్తను వినటం వల్ల ఆ ప్రాంతంలో ఏం చేయబడిందంటే సంఘం అనేది ఏర్పాటు చేయింది. కనుక ఏర్పాటు చేయబడిన తర్వాత అపోస్తుడైన పౌలు భక్తుడు కొన్ని సంఘాలను అక్కడ నియమించిన తర్వాత అతడు ఏం చేశాడంటే ఆ ప్రాంతం నుంచి మరొక చోటకి పరిచర్య చేస్తూ ఒక సువార్తికుడిగా, ఒక అపోస్తులుడిగా, అపోస్తులుడు అని అంటే పంపబడిన వాడు అని అర్థం, వన్ హూ సెంట్ అవుట్.
దేని కొరకనంటే సువార్తను ప్రకటించడానికి పంపబడినవాడు కనుక ఇలాగూ పంపబడుతూ ఉన్నాడు గనక అక్కడ ఏం చేశాడంటే కొంతమంది సేవకులను నిలబెట్టి, మీరు సంఘాన్ని నేను చెప్పిన బోధను బట్టి నా మాటల ప్రకారంగా నా యొక్క బోధల మీద క్రీస్తుని మీరు ప్రకటించండి అని చెప్పేసి ఏం చేశాడంటే ఒక సేవకుని నియమించి అక్కడ పెట్టి అతనికి ట్రైనింగ్ ఇచ్చి ఏం చేశాడంటే మరొక చోటకి పరిచర్యకి వెళ్ళాడు. కనుక ఈ వెళ్ళిన పరిచర్యలో అపోస్తుడైన పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందని అంటే ఎపఫ్రోదీతు వచ్చి అపోస్తుడైన పౌలు భక్తునికి చెరసాల్లో ఉన్నప్పుడు క్షమాచారాలన్నిటినీ కూడా, గుడ్ థింగ్స్ అబౌట్ చర్చ్ అండ్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ చర్చ్, మంచి విషయాలను చెడు విషయాలన్నిటినీ కూడా ఏం చేశాడని అంటే అపోస్తుడైన పౌలు భక్తుడు చెరసాల్లో ఉంటే తెలియపరిచాడు. కనుక అక్కడ నుంచి ఏం చేస్తున్నాడంటే పత్రికను రాసి ఎపఫ్రోదీతుకు పత్రికనిచ్చి ఏం చేశాడంటే పంపించాడు. కనుక ఇలాంటి సందర్భంలో ఎవరి గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడని అంటే రక్షించబడిన యూదులను గురించి మాట్లాడుతున్నారు. అసలు సాధారణంగా యూదులు ఎవరనంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు గోత్రములో నుంచి వచ్చిన వారు యూదా గోత్రికులు, ఇశ్రాయేలీలో ఉన్న గోత్రాల్లో యూదా గోత్రికులు వీళ్ళు దేవుని తప్ప ఎవరు నమ్మరో. అందుకే అపోస్తుడైన పౌలు భక్తుడు కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తనకి దర్శనమయ్యే వరకు కూడా యేసుక్రీస్తు వారిని ఏమాత్రం కూడా ఎరిగినవాడు కాడు. అందుకే అంటున్నాడు, సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు అని ప్రభు దర్శించినప్పుడు అతనికి అర్థమైంది, నిన్ను నేను హింసించటం ఏంటి అని పౌలు భక్తుడు అడిగినప్పుడు నువ్వు సంఘాన్ని ఏం చేస్తున్నావు, హింసిస్తున్నావు. కనుక అప్పుడు ఆయన తన జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే మార్చుకున్నాడు. అంటే ఇతడు పరిసయుడు, ఒక హిబ్రీయుడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇలాంటి వ్యక్తి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఎలాగైతే మార్చబడ్డాడో అలాగే యూదుల్లో ఉన్న అనేకులు కూడా ప్రభువుని తెలుసుకొని ఏం చేశారంటే వీళ్ళు కూడా మార్చబడి యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. ఇప్పుడు ఈ కుక్కలు అంటున్నాడు కదా, వీళ్ళు ఏమంటారంటే జూడైజర్స్ అని, అంటే యూదులు అన్నమాట. వీళ్ళు అంటే యూదుల్లో నుంచి యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు. అయితే వీళ్ళ యొక్క కండిషన్స్ ఏంటి? ఎవరైనా సరే మనం అన్యులం, మన యూదులం కాదు. ఇప్పుడు ఒకవేళ సువార్త విని మనము కూడా ఆ యొక్క క్రైస్తత్వంలోనికి యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించాలని అంటే వీరేం చేస్తున్నారంటే కొన్ని షరతులు పెడుతున్నారు. అందులో మొట్టమొదటి షరతు ఏంటో తెలుసా? మీరు ఖచ్చితంగా సున్నతి అనేది పొందాలి. సున్నతి అని అంటే మనందరికీ తెలుసు కనుక మీరు సున్నతి పొందాలి. అదేంటో తెలుసా? నీవు క్రైస్తవుడిగా మారావనటానికి గుర్తు అని చెప్పేసి వీళ్ళు తెలియపరిచి ఇక్కడ మనలాగా రక్షించబడిన యూదులు కాని వారిని, రక్షించిన వారిని వారు ఏం చేస్తున్నారంటే ఒత్తిడి చేసి మీరు క్రైస్తవంలోకి వెళ్ళాలని అంటే, క్రీస్తుని ఆరాధించాలంటే ఇది మీలో ఉండాలని చెప్పేసి ఏం చేస్తున్నారంటే పౌలు భక్తుడు ఏమంటాడనంటే మీరు విశ్వాసం ద్వారానే రక్షించబడ్డారు కానీ మీకు ఎటువంటి సున్నతి కానీ అవసరం లేదు. మీకేం కావాలనంటే హృదయము శుద్ధిగా ఉంటే చాలు, ప్రభువుని మీరు విశ్వసిస్తే రక్షించబడతారు అని తెలియపరుస్తూ ఉంటే ఈ రెండిటికి ఏం జరుగుతున్నాయి అంటే భేదం జరుగుతుంది. ఈ రెండిటికి ఏముందంటే వ్యతిరేకత ఉంది. ఒకటేమో సున్నతి పొందితేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు, ఇంకొకటేమో అపోస్తుడైన పౌలు భక్తుడు అంటాడు కాదయ్యా నీకు హృదయ సంబంధమైన సున్నతి నిజమైన సున్నతి అని చెప్పేసి తెలియపరుస్తున్నాడు. కనుక ఈ యొక్క కుక్కలను గురించి ఎవరిని అంటున్నాడు అంటే సంఘములో ఉన్నవారే, యూదులే. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలని అంటే ఇప్పుడు ఒక పక్కున్న వారందరూ కూడా యూదులు అనుకో, రక్షించబడిన వారు. ఇటు పక్కున్న మనందరం కూడా అన్యులం అనుకోండి. అన్యులం అని అంటే మన యూదులం కాదు, ఇశ్రాయేలీలం కాదు, ఇతర దేశస్తులం వచ్చి ఇక్కడ నివసిస్తున్నాం. కనుక వీళ్ళేమంటారని అంటే మీరు క్రైస్తత్వంలోనికి రావాలంటే మీరు ఖచ్చితంగా సున్నతిని ఏం చేయాలి, ఆచరించాలి. ఇక్కడ పౌలు భక్తుడు ఏం సువార్త చెబుతున్నాడంటే అలా కాదయ్యా, మీరు హృదయమందు సున్నతి కలిగి ఉంటేనే నిజమైన క్రైస్తవులు, ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచితేనే మీరు ఏం చేయబడతారు, రక్షించబడతారు. అంతేగాని బాహ్య సంబంధమైన విషయాలు ఏవి కూడా మీకు అవసరం లేదు అని. ఎక్కడ ఏమొచ్చిందంటే ఈ సంఘములో కలహం అనేది వచ్చింది. కనుక వీరిని ఉద్దేశించి ఏమంటున్నాడు తెలుసా? కుక్కలు అని అంటున్నాడు.
అని అంటే పౌలు చెప్పిన సువార్త కంటే భిన్నంగా వీరు సువార్తను అందిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఆ దినములలో గ్రీకులు కుక్కలని చాలా నీచంగా ఏం చేసేవాళ్ళంటే చూసేవారు. కనుక వీళ్ళని ఏం చేస్తున్నాడని అంటే కుక్కలతో పోల్చాడు. కనుక వీళ్ళు చెప్తున్న సువార్తను బట్టి ఇతను ఏమంటున్నాడంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. వీళ్ళని ఏమంటున్నాడు తెలుసా? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఏమంటాడంటే ఇంగ్లీష్లో మల్టీలేటర్స్ అని అంటే దుష్టులు. ఇంకా మనం గమనించినట్లయితే ఏమంటున్నాడో తెలుసా? ఇంకా ఈ చేతనమును నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే చేతనం అని అంటే మరొక పదం ఏంటని అంటే సున్నతి అని అర్థం. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా సున్నతి పొందితేనే మీకు రక్షణ అనేది కలుగుతుంది, అప్పుడు యేసుక్రీస్తు వారిని మీరు ఆరాధించగలరు అంటున్నాడు. అయితే ఎందుకనగా 3వ వచనములో శరీరమును ఆస్పాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలనే ఆరాధించుచు. ఇక్కడ గమనించినట్లయితే 2 భిన్నమైన మాటల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేంటనంటే శరీరమును ఆస్పాదం చేసుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ శరీరం గురించి మాట్లాడాలంటే దానికి అర్థం ఏంటంటే వీళ్ళు ఎలాగ అతిశయపడుతున్నారంటే వీళ్ళు నేను యూదుణ్ణి, నేను సున్నతి కలిగిన వాడను అని భౌతిక సంబంధమైన వీరి గోత్రాన్ని గురించి చెప్పుకుంటూ, వీరి యొక్క ఇశ్రాయేలీయుల యొక్క సమాజానికి చెందిన వారని చెప్పుకుంటూ, సమాజంలో వీరు ఎక్కువ వారని చెప్పేసి చెప్పుకుంటూ, తమను తాము గర్వపరుచుకుంటూ ఈ శరీర విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే బహుగా ప్రైడ్ అని అంటే ఘనత కలిగి వీళ్ళు ఏం చేస్తున్నారంటే శరీర సంబంధమైన విషయాలన్నిటిని కూడా చెప్పుకుంటూ ఈ శరీర కార్యాలను బట్టి ప్రభువుని ఆరాధించవచ్చేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ బాహ్య సంబంధమైన గర్వాన్ని గురించి కానీ, ఈ బాహ్య సంబంధమైన నీ గోత్రాన్ని గురించి కానీ, బాహ్య సంబంధమైన నీ యొక్క పలుకుబడిని కానీ దీన్ని ఉద్దేశించి నీవు గొప్పవాడిగా ప్రభువుని ఆరాధించటానికి కుదరదు. కనుక కొన్నిసార్లు మనం కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మనం ఏం చేస్తామని అంటే కొన్నిసార్లు ఈ శరీరాన్ని మనము ఆస్పాదం చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసుకుంటాం? ఈ శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటాం. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? అక్కడ ఆరాధించే వచ్చే వారితో మేము ఇశ్రాయేలీలో గొప్పవారము, మేము యూదులము, మేము సున్నతి పొందిన వారము, కనుక మా గోత్రం చాలా గొప్పది, మేము గొప్పవారము అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమను గురించి తాము చెప్పుకుంటూ ఈ శరీర కార్యములు, శరీర విషయములనంటే తమను తాము గౌరవించుకుంటూ, తమను తాము హెచ్చించుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవర్తిస్తున్నారు. అలాగూ ప్రభువుని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనము కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఏ మాత్రం కూడా ఈ శరీర విషయాల్ని ఆస్పాదం చేసుకొని వచ్చి మనం ప్రభువుని ఆరాధించకూడదు. ప్రభువుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు నేను గొప్పవాడిని, నేను ఎక్కువ కులంలో నుంచి వచ్చాను, నేను చాలా గొప్పవాడిని, నేను చాలాగా బాగా మాట్లాడతాను అని నేను వేసుకున్న వస్త్రాలు కానీ, నాకున్న డబ్బు కానీ, నాకున్న ధనం కానీ, నేను అనే విషయాన్ని ఎవరైతే ఈ శరీర విషయములలో ఆస్పాదం చేసుకొని గర్వంగా ఉండి ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వస్తారో వీళ్ళ ఆరాధన ఏమాత్రం కూడా ప్రభువు అంగీకరించడం. కనుక ఏ గోత్రికుడు అయితే ఏంటి, నువ్వు ఎవరివైతే ఏంటి, నీకు ఎంత డబ్బు ఉంటే ఏంటి, నువ్వు ఎంత ఉన్నతమైన వ్యక్తి అయితే నీకేంటి, ప్రభు ఏమాత్రం కూడా అది చూడడం. ఏమంటున్నాడో గమనించినట్లయితే అక్కడ శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ శరీర విషయాల్లో నువ్వు అతిశయపడుతూ నువ్వే గొప్ప అని చెప్పుకుంటూ నువ్వే యూదుడు అని చెప్పి నువ్వే గొప్ప కులపోడు అని చెప్పేసి వచ్చి నేను ఆరాధిస్తాను, మీ అందరికంటే నేనే గొప్పని, ప్రభు నా మాట వింటాడని చెప్పేసి నువ్వు అనుకుంటే ప్రభు అలాంటి ఘనతతో ఆరాధన చేసే విషయాన్ని ఒప్పుకోడు. వారు శరీర కార్యాలను వాళ్ళ కలిగిన దాన్ని చూపెట్టుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. కనుక డోంట్ షో యువర్ యాటిట్యూడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వెవరో అయినా సరే నీ వస్తువులను బట్టి నువ్వు చూయించుకోకూడదు,
నీకున్న బలాన్ని బట్టి నువ్వు చూయించుకోకూడదు, నీకున్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు చూయించుకోకూడదు, నీ శరీరమును బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో గొప్పవాడు అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? ఇలాంటి క్రియలను, నీకు కలిగిన దాన్ని నువ్వు ఎత్తిపట్టుకుంటూ ప్రభు సన్నిధిలోకి వస్తే కుదరదయ్యా. ఏమి ఆస్పాదం చేసుకొని ప్రభువుని ఆరాధించమంటున్నాడో తెలిస్తే, ఆత్మను మీరు ఆస్పాదం చేసుకోండి. ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. చూడండి, హీ హాస్ ద ఇన్నర్ క్లెన్సింగ్ ఎఫెక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. అంటే ఆత్మను ఆస్పాదం చేసుకోనండి అని అంటే దానికి అర్థం ఏంటంటే, నీ హృదయములో పరిశుద్ధత కలిగి ఉండి ప్రభువుని ఆరాధన చెయ్యండి అని చెప్పేసి అపోస్తుడైన పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే క్లియర్గా తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా శరీర క్రియలేంటో? అలాగనే ఆత్మను ఆస్పాదం చేసుకొని ఆరాధించమని అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని నీ జీవితంలో పరిశుద్ధత కలిగి, అంటే బిఫోర్ యు వర్షిప్ గాడ్, నువ్వు దేవుణ్ణి ఆరాధించబోయే ముందు నిన్ను నువ్వేం చేసుకోవాలంటున్నాడో తెలుసా? పరిశుద్ధపరుచుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే ఈ యొక్క శుభ్రతను నువ్వు ధరించుకొని నీవు పరిశుద్ధపరుచుకొని నువ్వేం చేయాలంట? ప్రభువుని ఆరాధన చేయాలంటే హృదయపూర్వకంగా ప్రభువుని ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటప్పుడంట ప్రభువుకి అనుకూలంగానో ప్రభువుకి పరిశుద్ధంగా మనం ఏం చేయాలి? హృదయములో కలిగి ఆరాధన చేయాలి. ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో గమనించినట్లయితే, ఇర్మియా భక్తుడు అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు. ఇప్పుడు అన్యజనులంట సున్నతి పొందలేదు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడనంటే, ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు. బాహ్య సంబంధమైన సున్నతి వారు పొందారు. సున్నతి అని అంటే దాని గుర్తు ఏంటంటే వీరు దేవుని ప్రజలని గుర్తు. కనుక మనకి ఈ నూతన నిబంధనలో గుర్తు ఏంటంటే, క్రైస్తవులుగా ఈ సున్నతికి నూతన నిబంధనలో మనము కూడా బాప్తీసం తీసుకోవటం అనేది ఒక గుర్తు. మనం క్రైస్తవులుగా మార్చబడ్డామంటానికి ఒక సాక్ష్యం. కనుక వీళ్ళకి ఎలా ఉందంటే ఈ సున్నతి బాహ్య సంబంధమైనది, శరీర సంబంధమైనదిగా ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వారి హృదయములో సున్నతి అనేది లేదు అని అంటే వీళ్ళకి మార్పు అనేది లేదు. ఎక్కడ? హృదయములో వీళ్ళకి మార్పు లేదు. కనుక మన జీవితంలో గమనించినట్లయితే చాలామందికి బాహ్య సంబంధమైన మార్పు ఉంటుంది, కానీ ఆంతర్య సంబంధమైన మార్పు అనేది మన జీవితంలో ఉండదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడనంటే, వారి జీవితంలో శరీర సంబంధమైన సున్నతి వారు పొందినా కానీ హృదయమందు సున్నతి వారికి లేదు అని అంటే మార్పు లేదు వారిలో. ఈ దినాల్లో చాలామంది ప్రభు సన్నిధికి వస్తున్నారు, ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నారు, మారు మనసు పొంది చాలా దినములు అయిపోతున్నాయి, కానీ ఏం కనపడట్లేదయ్యా అంటే ఈ హృదయ సున్నతి అనగా ఈ మార్పు అనేది ఎవరిలో కూడా కనపడట్లా. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు బయట రక్షించబడ్డావని తెలిస్తే సరిపోదు, కానీ నీ హృదయము ఏం చేయబడాలి? మార్చబడాలి. హృదయములో నీకు నిజమైన మార్పు అనేది కలగాలి. అప్పుడే నీవు నిజముగా ఆత్మను ఆస్పాదం చేసుకొని పరిశుద్ధంగా ప్రభువు నువ్వేం చేస్తున్నావు? ఆరాధన చేస్తున్నావు. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో గమనించినట్లయితే, కావలియునంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పాదము చేసుకొనదలిసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఇప్పుడు అపోస్తుడైన పౌలు భక్తుడు పోటీకి దిగుతున్నాడు.
పోటీ దిగుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మీరు శరీరం ఆస్పాదన చేసుకుంటున్నారు కదా, మీరు యూదులని చెప్పుకుంటున్నారు కదా, మీరు హెబ్రీలని చెప్పుకుంటున్నారు కదా, మీరు మంచి గోత్రికులని చెప్పుకుంటున్నారు కదా, అయితే నా గురించి నేను చెప్పుకోవలసి వస్తే మీకంటే గొప్పవాడిని ఎవరో తెలుసా? నేనే. ఏమంటాడో గమనించినట్లయితే, నేను గనక ఈ శరీర విషయాలను బట్టి నేను గర్వపడి ఉంటే మీకంటే అతిశయము ఎవరికో తెలుసా? నాకే వచ్చేది. కానీ నేను అలా అతిశయపడట్లేదని పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఏమంటున్నాడో గమనించినట్లయితే, మరియు 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలీల వంశవాడనై బెన్యామీను గోత్రములో పుట్టిన హెబ్రీల సంతతి అయిన హెబ్యురుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయములో సంఘమును హింసించుడు వాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమును అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. అంటే ఈ శరీర సంబంధమైన క్రియలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడో తెలుసా? వారితో, అక్కడున్న యోధులతో, ఒకసారి మీరు శరీర క్రియలుగా మీరు ఆస్పాదన చేసుకుంటే నేను కూడా చేసి చూయిస్తే మీకు కూడా, నేను 8వ దినాన సున్నతి పొందాను, నేను హెబ్రీల్లో పుట్టిన హెబ్రీయుడును, ధర్మశాస్త్రం అంతా తెలిసిన పరిసయుడును, నేను ఇంకా దేవుని విషయమై ఆసక్తి కలిగి సంఘాన్ని హింసించిన వాడును నేను. కనుక అతిశయపడవలసి వస్తే ఇట్టి విషయాల్లో ఒక హెబ్రీయున్నై, ఒక బెన్యామీయున్నై, ఒక పరిసయున్నై, ఇంకా ఆస్తి కలిగిన బహుఘనత కలిగిన వాడనై నేను అతిశయపడవలసి వచ్చేది. అయితే నా అతిశయం ఏంటో తెలుసా? నా అతిశయం నేను హెబ్రీయుని అయినందుకు కాదు, నా అతిశయము నేను పరిసయుని అయినందుకు కాదు, నా అతిశయము నేను బెన్యామీని అయినందుకు కాదు, నా అతిశయం ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడిని అయినందుకు కాదు. నా అతిశయం ఏంటో తెలుసా? నేను ప్రభువుని తెలుసుకున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. కనుక నాకు ఏది ముఖ్యమని నువ్వు అడిగితే, నేను ప్రభు విషయమై, నా గోత్రం కాదు, నేను సున్నతి పొందానని కాదు, నేను పరిసయుని కాదు, నా ఆస్తి కాదు, ఇవన్నిటినీ కూడా నేను ప్రభు విషయమై ఏం చేసుకున్నానో తెలుసా? నష్టపరుచుకున్నాను. అందుకేమంటాడో 8వ వచనములో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దానికి అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారి కంటే నా జీవితంలో ఏది ఎక్కువ కాదు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా పౌలు భక్తుడు? నాకు యేసుక్రీస్తు వారి కంటే ఏది ఎక్కువ కాదు. నీకంటే నేను అతిశయపడాలంటే మీకంటే నేను ఎక్కువ కలిగిన వాడనే. అయితే నా అతిశయం ఏంటో తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే నేను వీటన్నిటినీ వదిలిపెట్టాను. అయితే నాకు ఒక ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకొరకు పౌలు వీటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు? అతనికి లాభకరమైన వాటన్నిటినీ. అందుకే ఏమంటాడో గమనించినట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఏం చేశాడంట? ఎంచుకున్నాడు. పౌలు భక్తునికి ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి తెలుసా? ఈ లోకములో మనం గమనించినట్లయితే మనకు కలిగిన మన యొక్క బిరుదులు కానీ, లేదనంటే మన యొక్క ఆస్తులు కానీ, మన యొక్క పేర్లు కానీ, మన యొక్క గోత్రాలు కానీ, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అట్టి దినాల్లో వీటన్నిటిని బట్టి చాలా గౌరవాన్ని పొందేవాళ్ళు. ఒక పరిసయుడు అంటే ఇశ్రాయేలు అందరి మధ్యలో చాలా గౌరవాన్ని పొందినవాడు. కానీ ఇలాంటి వ్యక్తి ఏమంటున్నాడో గమనించినట్లయితే, నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం ఏవేవి నాకు లాభకరమైనవో వాటన్నిటిని నేనేం చేసుకున్నాను? నష్టపరుచుకున్నాను. దెన్ వాట్ యు హ్యావ్ సాక్రిఫైస్ ఫర్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు వారి కొరకు నువ్వేమి నష్టపరుచుకున్నావు? ఏం వదిలేసి వచ్చావు ప్రభు కొరకు? ఏం సంపాదించుకున్నావు నీ జీవితంలో యేసుక్రీస్తు వారు లేకుండా?
పౌలు భక్తుడిని ఒకవేళ మనం సాక్ష్యం అడిగితే ఏం చెప్తాడో తెలుసా? నేను నా జీవితంలో యేసుక్రీస్తు వారు నాకు ఎప్పుడైతే ఎన్కౌంటర్ కాకముందు, యేసుక్రీస్తు వారు నన్ను దర్శించకముందు నేను పరిసయ్యును, హెబ్రీలో పుట్టిన హెబ్రీయుడును, ధర్మశాస్త్రం తెలిసిన వాడును, సంఘాన్ని హింసించిన వాడను, నాకన్నీ తెలుసు, నేను బహు ఆస్తిపరుడను. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఈ లోక సంబంధమైన విషయాలన్నిటినీ నేను నష్టంగా ఎంచుకున్నాను. ఇప్పుడు భూలోకములో లాభకరమైనవి పౌలు భక్తునికి, వాటన్నిటిని ఏం చేశాడంట? నష్టం చేసుకున్నాడు. తన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. కనుక మరి నువ్వేమిస్తున్నావు ప్రభు కొరకు? కనీసము ఒక 2 గంటలు 3 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నావా ప్రభు సన్నిధిలో గడపటానికి? ఆదివారం రావటానికి ప్రయత్నిస్తున్నావా? ప్రభు కొరకు పరిచర్య చేయటానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు ఏం చేస్తున్నావు ప్రభు కొరకు? నీకు లాభకరమైన వాటినే వెంటాడుతున్నావు, నీకు అవసరమైన వాటినే చూసుకుంటున్నావు. కానీ ప్రభు కొరకు నువ్వేం వదిలిపెట్టావు? వాట్ యు హ్యావ్ లెఫ్ట్ ఫర్ క్రైస్ట్? యేసుక్రీస్తు వారి కొరకు ఏది నువ్వు నష్టపరుచుకుంటున్నావు? ప్రభు కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నువ్వు గనుక ప్రభువుని ప్రేమిస్తే ఈ లోకమంతటిని కూడా నువ్వేం చేస్తావో తెలుసా? నష్టంగా ఎంచుకుంటావు. అయితే నా ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు పౌలు భక్తుడు వీటన్నిటినీ, లోక సంబంధమైన విషయాల్ని, శరీర సంబంధమైన విషయాల్ని నష్టంగా ఎంచుకుంటున్నాడంటే ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను ఉన్న ఈ సమయము పరిమితిలో. మొట్టమొదటిగా 8వ వచనాన్ని గమనించినట్లయితే ఎందుకు నష్టపరుచుకుంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా, అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పల్లవి పాడుకుందామా? ఈ పల్లవిలో పక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. మీ పక్కన్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారా? అయితే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చారని అంటే మంచిది. వాళ్ళు కూడా రాత్రి అంతా నిద్రపోలేదేమో, అందుకని ఇక్కడ మనం షేక్ హ్యాండ్ ఇచ్చాం. అది మంచిది. అయితే ఎందుకు నష్టపరుచుకున్నాడు? ఎందుకొరకు? ఈ శరీరములో కలిగే, ఈ లోకములో తనకు కలిగిన అతిశయతను బట్టి ఎందుకు నష్టపరుచుకున్నాడో మొదటి విషయం అయితే గమనించినట్లయితే, అతి శ్రేష్టమైన జ్ఞానమును నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును ఏం చేశాడంట? అసలు పౌలు భక్తుని ఉద్దేశం ఏంటి? నేను ప్రభువుని తెలుసుకోవాలి, నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నేనేం చేయాలంట? తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అపోస్తుడైన పౌలు భక్తుడు యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాడు? మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి ఉంటే, వెన్ హీ హ్యాస్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారితో మంచి సంబంధం ఉంటే ఏం పొందుకుంటాడో తెలుసా? మంచి జ్ఞానాన్ని, యేసుక్రీస్తు వారిని గురించిన మంచి జ్ఞానాన్ని పొందుకుంటాడు. కనుక ఈ సంబంధము ఎలా పెరిగిద్ది అని అంటే ప్రార్థన ద్వారా పెరిగిద్ది.
సహవాసం అనేది యేసుక్రీస్తు వారితో ప్రార్థన ద్వారా ఏం చేసిద్ది? పెరిగిద్ది. కనుక మీరు సహవాసం చేయాలని అంటే పౌలు భక్తుడు చెప్పినట్లుగా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను. ఆయన జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి, ఆయన గురించి నేను తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఏం చేశాడో తెలుసా? సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ఈ లోకములో అన్ని జ్ఞానముల కంటే మించినది, ఉన్నతమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన జ్ఞానము. ఈ జ్ఞానం ఏమంటాడో తెలుసా? అతి శ్రేష్టమైన జ్ఞానము. ఆయనను తెలుసుకోవటానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి నేను ఈ లోకముని ఏం చేసుకున్నాను? నష్టంగా ఎంచుకున్నాను. దానికి అర్థం ఏంటంటే పౌల్ గేవ్ ఏ ఫస్ట్ ప్రయారిటీ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన స్థానాన్ని ఏం చేశాడో తెలుసా? ప్రథమ స్థానాన్ని పౌలు భక్తుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. కనుక నీ జీవితంలో కూడా నువ్వు ఎవరిని తెలుసుకోవటానికి ప్రయాసపడాలి అని అంటే యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటానికి ప్రయాసపడాలి. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడటానికి, యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటానికి అతి శ్రేష్టమైన విషయాలు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలని అంటే ఏం చేయాలి? ఆయనతో సహవాసం అనేది చేయాలి. అందుకొరకు పౌలు భక్తుడు ఈ లోక విషయాలన్నిటిని కూడా మనసులో పెట్టుకోవాలా, ఒకటే మనసులో పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా? నేను ప్రభువుని తెలుసుకోవాలి. ఇది మొదటి కారణం. రెండవది గమనించినట్లయితే నేను క్రీస్తును సంపాదించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని, ఆయన జ్ఞానాన్ని, శ్రేష్టమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. రెండోది ఏమంటున్నాడు తెలుసా? నేను ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? ప్రభువుని నేను సంపాదించుకోవటానికి. ఐ వాస్ గెయిన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని సంపాదించుకోవటానికి. ఆయన తప్ప ఇంకా నాకు ఎవ్వరు లేరు, ఆయన నేను సంపాదించుకుంటున్నాను అని చెప్పేసి ఈ లోకాన్ని ఏం చేశాడు? వదిలిపెట్టాడు. అందుకేమంటాడంటే నేను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, అంటే గమనించండి, ధర్మశాస్త్రం వల్ల, బలులు అర్పించటం వల్ల ఒక మనిషి నీతిమంతుడు అవుతాడు. దీని వలన నాకు కాదు. కానీ ఇక్కడ ఏమంటాడో చూస్తే యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. ఎవరితో ఐడెంటిఫై అవ్వాలంట? క్రీస్తుతో. అంటే పౌలు ఉద్దేశం, ఈ మాటలు చదువుతూ ఉంటే ఇది ఒక్కొక్క మాట చాలా థియలాజికల్ డెప్త్, ఇదంతా చాలా లోతుగా వెళ్ళి ఆలోచన చేయటం. దాన్ని ఒక్క విషయంలో చెప్పాలని అంటే పౌలు భక్తుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచకుండా అతని యొక్క సాదృశ్యము, అతని యొక్క మనసు యొక్క వేదన, ఆశ ఏంటంటే నేను ఎలాగైనా సరే క్రీస్తుతో కనబడాలి అనే ఉద్దేశం, నేను క్రీస్తు స్వారూప్యం కలిగి ఉండాలి అనే ఉద్దేశం. ఇది చాలా ఆత్మీయ లోతులోనికి వెళ్ళి రాసింది అపోస్తుడైన పౌలు భక్తుడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ మాటలు సాధారణమైన మాటలు కాదు. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభువులు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీలో అది ఉండాలి, ఈ మాటలు కాదు. దీనికి అర్థం ఏంటో గమనించినట్లయితే నేను శరీరం ఆస్వాదం చేసుకోవట్లేదు, ఆత్మను ఆస్వాదం చేసుకొని పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధన చేస్తున్నాను. అయితే ఈ ఆరాధనలో నేను గమనించినట్లయితే నేను ఎందుకు ఈ లోకం మీద, ఈ లోకం వాటి మీద నేను నష్టంగా ఎంచుకున్నానంటే నా ప్రైమరీ ఎయిమ్, నా ముఖ్య అంశం ఏంటో తెలుసా? నేను అతి శ్రేష్టమైన ప్రభు జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే నేను ఈ లోకమును నష్టంగా ఎంచుకొని ఎవరిని సంపాదించుకున్నానో తెలుసా? అతి శ్రేష్టమైన వ్యక్తిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను సంపాదించుకున్నాను. అందుకే ప్రభువుని సంపాదించుకోవాలి. ఇంకేమంటాడంటే నేను ఈ ధర్మశాస్త్రమైన నీతిని కాదు కానీ క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఇందులో చాలా అర్థం ఉంది.
ధర్మశాస్త్రమైన నీతి నాకు ఇచ్చేది కాదు, కానీ యేసుక్రీస్తు వారి యందు నేను విశ్వసించిన దాన్ని బట్టి యేసుక్రీస్తు వారు నన్ను నీతిమంతునిగా మార్చాడు. ఈ నీతిని బట్టి నేను ఆయనతో కనపడాలి అని, అంటే ఆయనతో ఏకం అవ్వాలి. మొదటిదేమో ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటున్నాడు, శ్రేష్టమైన జ్ఞానము. క్రీస్తుని సంపాదించుకున్నానంటున్నాడు. మూడోదేమంటున్నాడు గమనించినట్లయితే, నేను ఆయనతో ఏం చేయబడాలంట, కనపరచబడాలి. ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను, చూడండి, ప్రభువుతో సమానంగా కనపడటానికి ఇక ఏ ఆశలు లేవు పౌలు భక్తునికి. ప్రభు ఒక్కడే ఆయనకు, ప్రభువు మీదే ఆశ, ప్రభువుతో అగపడాలి. ఇక యేసుక్రీస్తు వారితోనే నా సంబంధం. కనుక ఈ లోకం మీద ఎప్పుడు కూడా అతను ఏం చేయలేదంటే మనసు పెట్టలేదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, నాకు ఈ భూలోక సంబంధమైన విషయాలు లెక్క కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోక సంబంధమైన విషయాల మీద కాదు, కానీ ప్రభు యొక్క శ్రేష్టమైన జ్ఞానం తెలుసుకోవటానికి ఈ లోకములో నువ్వు ప్రభు కొరకు ఏం త్యాగం చేసి ప్రభువుని నీవు సంపాదించుకున్నావు. అందుకే నేను కొన్నిసార్లు ప్రసంగాల్లో ఏం చేస్తానంటే ఈ మాటను చెప్తాను, మనము లోకమంతా సంపాదించుకున్నా ప్రభువుని సంపాదించుకోకపోతే అంతా కూడా వ్యర్థమే. పౌలు భక్తుడు ఏం చేశాడు, లోకమును నష్టపరుచుకొని ప్రభువుని ఏం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. ప్రభువు ఉంటే చాలు, నా ఈ లోకములో ఏది కూడా అవసరమో లేదు అని, అంటే ఒక దాన్ని ఇచ్చేసి ప్రభువుని సంపాదించుకున్నాడు అని. అంటే లోకం మీద ఆశ లేదు, ధనం మీద ఆశ లేదు, సంపాదించుకోవాలని ఆశ లేదు. తనకు ఒకే ఆశ ఏంటంటే నేను ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువుని సంపాదించుకోవాలి, ప్రభువుతో అగపడాలి, ఆయన మరణ పునరుద్ధానములలో నేను కూడా పాలిభాగస్తున్న వాళ్ళ. ఎంత గొప్ప ఆలోచన చూడండి పౌలు భక్తునిది. నేను చనిపోతే ఏమంటున్నాడో గమనించినట్లయితే, ఏ విధము చేతనైనానో, అసలు ఎలాంటి పరిస్థితిలోనైనా పౌలు భక్తుడు ఏమంటాడంటే మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. గార్బేజ్, డంగ్. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానములో నేను కూడా పాలిభాగస్తున్నవ్వాలి, ఆయన నేను తెలుసుకోవాలి. ఈ శ్రమల ద్వారా ఎలాగ పౌలు భక్తుడు శ్రమ పడుతున్నాడో గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమునకు పడుతున్న శ్రమను బట్టి ఆయన శ్రమలో పాలివాడగుట ఎట్టిదో ఎలా తెలుసుకుంటాడు, ఆయనతో ఎలా శ్రమ పడుతున్నాడు పౌలు భక్తుడు అని గమనించినట్లయితే, ఎప్పుడైతే అతడు సువార్తను ప్రకటించడానికి వెళ్తాడో, సువార్తను ప్రకటించేటప్పుడు ఎంతమంది అయితే సువార్తను ప్రకటించొద్దని శ్రమను అతనికి పెడతారో, హింసిస్తారో, ఈ పడే శ్రమను అతడు ఎవరి గురించి అనుకుంటున్నాడని అంటే, నా గురించి నేను శ్రమ పడట్లేదు, కానీ క్రీస్తు ఎలాగైతే కలువరి శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడో, నేను కూడా ఈ సంఘము కొరకు క్రీస్తుతో నేనేం చేస్తున్నాను, శ్రమ పడుతున్నాను. అంటే ఒక సంఘములో సువార్తను ప్రకటించడానికి అనేక ప్రాంతాలకి పౌలు భక్తుడు వెళ్తుంటే అతన్ని రాళ్లతో కొట్టి, కర్రలతో కొట్టి, రోడ్లమ్మట ఈడ్చుకుంటూ వచ్చి ఊరి చివతల పడేస్తే అతడు ఏమంటున్నాడో తెలుసా, నేను ఆయన శ్రమలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమున నష్టంగా ఎంచుకున్నాను. ఆయన ఎలాగైతే శ్రమ పడ్డాడో మనందరి కొరకు కలువరి శిలువలో, నేను కూడా అలాగూ శ్రమ పడాలి. క్రీస్తు వలె నేను కూడా సంఘాన్ని స్థాపించాలి. క్రీస్తు శ్రమ పడినట్లు నేను కూడా అనేక మందిని ప్రభు వైపు నడిపించాలి. నేను పడే ఈ శ్రమ, ప్రభు శ్రమలో నేను కూడా పాలిభాగస్తున్నవ్వాలి అనే ఉద్దేశం. హల్లెలూయా! ఎంత అర్థం దాగిందో పౌలు భక్తుడు చెప్తున్న ఈ మాటల్లో. ప్రభు శ్రమ పడ్డాడు మనందరి కొరకు, నేను కూడా శ్రమ పడుతున్నాను ఆయన కొరకే.
ఏది చేసిన ఆయన కొరకే, నేను బ్రతికిన ఆయన కొరకే, పని చేసిన ఆయన కొరకే, నేను శ్రమ పడుతున్న ఆయన కొరకే, నష్టంగా ఏర్పాటు చేసుకుంది కూడా ఆయన కొరకే. ఈ లోకములో ఒక మాటలో చెప్పాలంటే, ఈ చదవబడిన లేఖన భాగంలో ఈ లోకము నాకు అవసరం లేదు, నాకొక్కరు కావాలి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు కూడా ఉండవలసిన ఉద్దేశం ఏంటో తెలుసా? నాకు ఈ లోకములో ఏమొద్దు, నాకు ప్రభు కావాలి. ఆయన శ్రమలో నేను కూడా పాలిభాగస్తున్నవ్వాలి. ఆయన ఎలాగైతే శ్రమ పడ్డాడో అనేక మంది కొరకు, నేను కూడా ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు అనేక మంది నన్ను దూషించినా, అనేక మంది నిందించినా, అనేక మంది నన్ను కొట్టినా, ఈ శ్రమను నేను ఎలా భావిస్తానంటే, ఆయనతో పాటు నేను కూడా శ్రమ పడుతున్నాను, అనేక మందిని రక్షించటానికి ఆయన శ్రమలో నేను కూడా పాలిభాగస్తున్నవుతున్నాను అని ఆలోచన చేసి, అలాగూ ప్రభు కొరకు ఏం చేయాలంట, కష్టపడుతున్నానని పౌలు భక్తుడు ఈ లోకం ఒక పెంటతో ఏం చేశాడంట, సమానంగా ఎంచుకున్నాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వరల్డ్లీ డిజైర్స్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. నాకు ఈ లోకములో ఏ ఆశలు లేవు, నా ఆశ అంతా ఒక్కరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్ని సంపాదించుకోవటానికి నేను ఈ లోకమంతటిని నష్టంగా ఎంచుకున్నాను. కనుక కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పింది కాకుండా మరొకటి వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు చెప్తున్నారు. ఒకవేళ నేను కూడా వాళ్ళకిలాగా శరీరమును ఆస్పాదం చేసుకొని మాట్లాడవలసి వస్తే ఇన్ని ఉన్నాయి, కానీ అవన్నీ నాకు అవసరంలా. ఈ లోకములో ఏది కూడా నన్ను నేను గణపరుచుకోవటానికి నాకు అవసరంలా. నా అతిశయం ఒక్కటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీకు కూడా నీ జీవితంలో నీకు కలిగిన ఆస్తులను బట్టి నీకు గౌరవం రాకూడదు, నీకున్న సంపదను బట్టి నీకు గౌరవం రాకూడదు. నీకు ఒకటే, నేను ప్రభువుని కలిగి ఉన్నాను. నా అతిశయం ఒకటే, నేను నా ప్రభువుని సంపాదించుకున్నాను. ప్రభువు సంపాదించుకోవటానికి పౌలు భక్తుడు ఈ లోకమును నష్టంగా ఎంచుకున్నాడు. మరి నువ్వు దేన్ని సంపాదించుకోవటానికి, ఎవరిని, ఏది నువ్వు నష్టంగా ఎంచుకుంటున్నావు? లోకాన్ని ప్రేమిస్తే, లోకాన్ని సంపాదించుకోవాలని ప్రయాసపడితే ప్రభువుని సంపాదించుకోలేవు. ఈ లోకాన్ని వ్యర్థమని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ప్రభువుని నువ్వేం చేస్తావు, సంపాదించుకుంటావు. అంటే పౌలు భక్తుడు ప్రధానమైన స్థానాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తున్నారని అంటే, ఇలాంటి బోధలు చేయకుండా భయంకరమైన బోధనలు చేసి మనుషుల యొక్క, విశ్వాసుల యొక్క హృదయాలని, మనసుల్ని ఏం చేస్తున్నారంటే చెడగొడుతున్నారు. ఇలాంటి విషయాలను చెప్పి ఏం చేస్తున్నారో తెలుసా, చెడగొడుతున్నారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారు, వీళ్ళు ఎలాంటి వారంట, దుష్టులైన పనివారు. కనుక వారి విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కనుక పౌలు భక్తుని ఉద్దేశం ఏంటంటే, నేను ఒక వ్యక్తిని సంఘములో ఏర్పాటు చేశాను, అతడు నేను తనకు బోధించిన మాటలన్నీ మీకు చెప్తాడు. కనుక తన యొక్క మాట వినండి, దేవుని సేవకుని మాట వినండి. కనుక పౌలు భక్తుడు కూడా పత్రికను రాసి ఏం చేశాడంటే తెలియపరిచాడు. కానీ ఈ దినాల్లో చాలామంది దేవుని యొక్క సేవకుని మాట వినట్లా. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మల్ని ఏం చేస్తున్నారంట, చూడండి, మీ మీద, సంఘములో ఉన్న మన మీద దేవుని సేవకుడు మన ఆత్మలకు ఏమై ఉన్నాడు తెలుసా, లెక్క అప్పచెప్పాల్సిన వాడై ఉన్నాడు. నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో ఆ మందిరాల్లో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విను. నీ సేవకుడు నీకు రొట్టెనిస్తాడు, నీ సేవకుడు నీకు ద్రాక్షారసం ఇస్తాడు, నీ సేవకుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరంలా. నీ సేవకుడు లేకపోతే నువ్వు పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ సేవకుడు అన్నీ నీకేం చేస్తాడు, తెచ్చిస్తాడు, నీకు రొట్టెస్తాడు, నీకు ద్రాక్షారసం ఇస్తాడు, అన్నీ నీకు చేస్తాడు. కనుక నువ్వు రక్షించబడ్డావు, నీకు సేవకుడు ఉన్నాడు, నువ్వు ఒక అధికారం ఉంది. కనుక దానికి నువ్వేం చేయాలంట,
లోబడాలి. రేపు ఏదన్నా అడిగితే రేపు తీర్పు దినాన నిలబెట్టినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నువ్వు రక్షించబడిన ఆత్మ దాని గురించి లెక్క చెప్పమంటే చెప్పాలి. అవునా? అందుకే ఏమంటున్నాడు గమనించినట్లయితే, మీ ఆత్మలు కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమే. దయచేసి మీ సేవకుణ్ణి దుఃఖపరచొద్దు. అవునా? దుఃఖపరచొద్దు. అలాగ దుఃఖపరిస్తే ఎలా దుఃఖపరచుతావు? ఇక్కడ కాదని ఇంకో చోటకి వెళ్తే దుఃఖపరచబడతారు. అవునా? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎవరికి ఇచ్చిన గొర్రెలను సేవకుడు వాళ్ళు ఏం చేయాలి? వేసుకోవాలి. కనుక నీకు ఇచ్చిన చేలో మేయకుండా పక్క చేలో మేసి ఏం ఉపయోగం? పక్క చేలో మేయబోయి మేస్తారా? అవసరంలే. నీకు ఏ మేత కావాలో నీ సేవకునికి తెలుసు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎక్కడి నుంచో కొంతమందిని, అక్కడి నుంచి కొంతమందిని, అక్కడి నుంచి కొంతమందిని తీసుకొచ్చి మందిరం కట్టేసి రక్షించబడ్డ వాళ్ళందరిని దోలుకొని పోతున్నారు. ఆ మాట ఈ మాట చెప్పి ఏం ఉపయోగం? నమ్మకత్వం ఏది నీకు? నీ సేవకుని పట్ల నీకున్న నమ్మకత్వం ఏది? వేర్ ఇస్ ట్రస్ట్ వర్తినెస్? నమ్మకత్వం ఏది? అందుకే ఏమంటున్నాడు తెలుసా? మీ ఆత్మల మీద మీ సేవకునికి ఏముందంటే ఒక బాధ్యత అనేది ఉంది. ఖచ్చితంగా కొన్నిసార్లు గద్దిస్తాడు, గద్దించవలసిన సమయం వచ్చినప్పుడు గద్దిస్తాడు, ప్రేమించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రేమిస్తాడు, ఆదరించవలసిన సమయం వచ్చినప్పుడు ఆదరిస్తాడు. దయచేసి దుఃఖ పెట్టొద్దు. ఇంకేమంటాడో తెలుసా? దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి ఏం చేయాలంట? లోబడాలి. అసలు ఎండ్రే మాట, ఎండ్రో చెప్పిన మాట ఎండ్రో. భయం ఏంటంటే పాస్టర్లకి భయం ఏంటంటే ఎక్కడ ఈ మాట చెబితే ఏడ వెళ్ళిపోయిద్దని బాధ. అవునా? ఏడకి వెళ్ళిపోయిద్దని బాధ. ఈ మాట చెబితే ఏమైపోయిద్దో, ఎక్కడికి వెళ్ళిద్దో అని బాధ. అందుకే మాట వినరో. ఏదన్నా చెబుదామంటే గద్దిద్దామని అంటే ఇప్పుడు మీ కొడుకులు మీరు గద్దించుకోవట్లేదా? చెప్పండి. అవునా? గద్దిస్తున్నారు లేదా? అరే చెయ్యొద్దంటే చెయ్యడు, గద్దిస్తారు. వద్దురా అంటే గద్దిస్తారు. మరి మీకే అంత అధికారం ఉంటే మరి దేవుని సేవకునిగా ఆయన కింద ఎదుగుతున్న మనం కొన్నిసార్లు ప్రేమిస్తారు, కొన్నిసార్లు సరి చేస్తారు. సరి చేయబడిన కుమారుడే ఆశీర్వాదంలోనికి వెళ్తాడు. కనుక ఇంకొక మాటని గమనించినట్లయితే ఏమంటాడో గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. ఈ మాటకు అర్థం ఏంటమ్మా? అంటే వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నీకంటూ ఒక తండ్రి అనే వ్యక్తి ఒక్కరే ఉన్నారు. తండ్రులు అనేకులు మీకు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్ముని కంటిని. ఎవరు కొన్నారంట? యేసుక్రీస్తు ద్వారా నీ సేవకుడు ఒక ఆత్మను రక్షించటానికి ఏం చేశాడంట? కన్నాడు. నేను అదే ప్రాసెస్లో ఉన్నా. కొన్ని చోట్లకు పరిచర్యకి వెళ్తున్నా. ఒక ఆత్మకి రక్షింపజేయటానికి, ఒక ఆత్మను రక్షించటానికి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. ఒక బాప్తిసంలోనికి నడిపించే టయానికి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? యేసునందు సువార్త ద్వారా నేను మిమ్ముని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ కూడా ఈ కొరింథీ సంఘంలో కూడా ఇక దరిద్రం పట్టింది. వీళ్ళకి కూడా ఏంటో తెలుసా? పౌలు మాట ఇంట్లా వీళ్ళేంది, వీళ్ళల్లో వీళ్ళు గొడవలు, మళ్ళీ గ్రూపులు డివైడ్ అయిపోవటం. వీళ్ళు గ్రూపులు డివైడ్ అయిపోయి నేను అపోలో వాడిని, నేను క్రీస్తు వాడిని, నేను పౌలు వాడని, నా గుంపిది, నేను వీళ్ళని అని అనుకున్నారు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? అరే మీరందరూ కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును, అది మిమ్మల్ని కన్నవాడు మీకు తండ్రి, మీకు రక్షణ ఇచ్చి మీకు బాప్తిసం ఇచ్చిన వాడు మీకు తండ్రి. కనుక
ఆయన్ని పోలి మీరు నడుచుకోనండి. ఇంకా ఎవరో మాటలు విని మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దినాల్లో సువార్త, దేవుని యొక్క వాక్యము అంతా కూడా చాలా క్షుణ్ణంగా ఏం చేయబడుతుందంటే బోధించబడుతుంది. కనుక ఇంకా అనేకమైన లోతైన విషయాలు కూడా బోధించబడుతున్నాయి. అది నాకు తెలిసినంత వాటికి మీ అందరికి కూడా వాటన్నిటిని కూడా కుదించి చాలా రొట్టె ముక్కను కానీ బాగా చిన్నపిల్లలకి అట్టిగా కానీ బాగా నలిపి ఎలా అయితే పెడతారో అలా పెట్టాల్సి వస్తుంది. అంత చక్కగా దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే డైవర్ట్ అయిపోతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఏమంటాడో తెలుసా? ఒకసారి 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4:10, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. చూడండి, ఒక సేవకుని గురించి అపోస్తుడైన పౌలు భక్తుడు, ఒక సేవకుని యొక్క విలువ, బాధ ఏంటో పౌలు భక్తుడికి తెలుసు కాబట్టి ఏమన్నాడు తెలుసా? మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం. లోకం మమ్మల్ని చూస్తే ఏమంటుందో తెలుసా? సేవకులను చూస్తే వెర్రివాడరా అంటది. సేవకులను చూస్తే ఏమంటాడో తెలుసా? మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము. చూడండి, పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? మేము క్రీస్తు కొరకు వెర్రివారం అయిపోయాం, పిచ్చోళ్ళని అయిపోయాం. దానికి అర్థం ఏంటంటే ఇక క్రీస్తు చాలు మాకు. అయితే క్రీస్తు కొరకు మేము ఇలా వెర్రివారిగా ఉన్నాం. సువార్తను ప్రకటించేటప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు నిమిత్తం బుద్ధిమంతులుగా ఉన్నారు, నేను బలహీనులుగా ఉన్నాం. మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నవారము, నిలవరమైన నివాసము లేక. పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇదే సమస్య. ఎంత బాధపడుతున్నాం మీకోసం, ఎంత బాధపడుతున్నాం మీకోసం అని చెప్పేసి పౌలు భక్తుడు ఎంత వేదనతో ఉంటే ఈ మాట రాస్తాడు గమనించండి. ఎంత ఆలోచనతో ఉంటే ఈ మాట రాస్తాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఈ మాటలు మనం చదివితే. కనుక క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునవలెనని ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కనుక దేవుని సేవకులు కూడా మిమ్మల్ని బతిమాలుకొనుచుంటున్నారు. దేవుని సేవకుని పోలి నడుచుకునండి. వారు దుఃఖముతో మీ ఆత్మలు కాయటం వల్ల మీకు నిష్ప్రయోజనం. కనుక వారి మాట విని వారికి ఏం చేయాలంట? లోబడాలి. ఏ తక్కువ కాదు, అన్ని దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. కనుక ప్రభు కొరకు నష్టంగా పౌలు భక్తుడు ఎంచుకున్నాడు, ప్రభువుని సంపాదించుకున్నాడు. దెన్ వాట్ యు హ్యావ్ లాస్ట్ ఫర్ క్రైస్ట్. ప్రభు కొరకు నువ్వేమి నష్టపరుచుకున్నావు? ప్రభువుని నువ్వు సంపాదించుకున్నావా? ఆ విషయాన్ని బట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. కనుక కళ్ళు మూసుకున్నట్లయితే మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యాన్ని బట్టి ప్రభువా, పౌలు భక్తుడు సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడయ్యా. ఎందుకొరకనంటే నిన్ను గూర్చిన జ్ఞానము, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నానంటున్నాడు ప్రభువా. నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము వలన నేను నీతిమంతులుగా మార్చబడ్డాను. ఆయన మరణ పునరుద్ధానములో నేను కూడా పాలివాడనకు నిమిత్తము శ్రమపడుచున్నానని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకములో ప్రభా అతడు అతిశయించుకోవాలని అంటే ఎన్నో విషయాలు అతడు చెప్పాడు, కానీ అవన్నీ వేస్ట్, అవన్నీ దండగ ప్రభువా. కానీ నిన్ను సంపాదించుకోవటం గొప్పతనం ప్రభువా. నీతో అగపడటం పునరుద్ధానములో ప్రభువా, నీతో పాలివారగుటం గొప్ప అనుభవం ప్రభువా. అట్టి అనుభవంలో మమ్మల్ని కూడా తీసుకొని రండి ప్రభువా. నీతో సహవాసం కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి ప్రభువా. నీ సన్నిధి నుంచి మీరు నడిపించండి, దుష్టుని కార్యాలు దూరపరచండి. విన్న ఈ వాక్యము ఎక్కడ వృధాగా పోకుండా ప్రభువా నీ సన్నిధిలో
మేము ఉంచబడటానికి నీ కృప దయచేయండి. కూడి ఉన్న బిడ్డలను, వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.